బల్లెంలా కాదు గొడ్డల్లా మారిన వైనం. ఎదురే లేదనుకున్న జిల్లాలో ముచ్చెమటలు పట్టిస్తున్న షర్మిల, సునీత. వివేక హత్యే ఆయుధంగా ముందుకు. జగన్ ఆయన పరివారాన్ని బాణాల్లా వెంటాడుతున్న వారి ప్రశ్నలు. భారతీయ ఇంటింటి ప్రచారానికి పంపిన జగన్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ సంక్రాంతులు వెళ్ళాయి. జాబ్ క్యాలెండర్ ఏది? సిబిఐ షీట్లో వైఎస్ఆర్ పేరు చేర్చింది కాంగ్రెస్ కాదు, జగన్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి. జగన్ ఓ ఊసరవెల్లి, నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే. గొడ్డలి తీసుకొని వారికి వ్యతిరేకంగా ఉన్న వారందరినీ నరికేయాలి. వారు మాత్రమే ఎన్నికల్లో సింగిల్ ప్లేయర్గా ఉండాలి. ఇదే భారతీయ స్ట్రాటజీ. ఇలా అని అయితే మనకి నెక్స్ట్ సునీత గారు ఏమన్నారంటే, బ్యాండేజ్ తీసుకోకపోతే సెప్టిక్ అవుతుంది. వివేక హత్య కేసులో సిబిఐ విచారణ జగన్ భారతి వరకు వచ్చి ఎందుకు ఆగిపోయింది? వివేక హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి భారతితో ఫోన్లో ఏం మాట్లాడారు? ఇలా కడప సిస్టర్స్ వైఎస్ షర్మిల, డాక్టర్ నర్రెడ్డి, సునీతలు ఏకదాటిగా సంధిస్తున్న ప్రశ్నలు జగన్ ఊపిరి సలపనివ్వటం లేదు. ఆయనకు వారి పక్కల బలిలో కాదు గొడ్డల్లా మారారు. ఇన్నాళ్ళు ఎదురులేదనుకున్న జిల్లాలో ముచ్చెమటలు అయితే పట్టిస్తున్నారన్నమాట. వైఎస్ వివేక హత్య కేసును ఆయుధంగా మలుచుకొని జగన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రోజుకు అంశాన్ని ఎత్తుకొని మీడియాకు ఇంటర్వ్యూలు అయితే ఇస్తూ ప్రచారం చేస్తూ ఊరూరా ఇల్లు తిరుగుతూ వణుకైతే పుట్టిస్తున్నారు. 1996 ఎన్నికల్లో వైఎస్ ఎలాగైతే బొటాబొటి మెజారిటీతో బయటపడ్డారో ఇప్పుడు అలాంటి పరిస్థితి అవినాష్ రెడ్డికి వారు తీసుకొస్తున్నారన్నమాట. ఈ అక్క చెల్లెలు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పేవారే లేరు. వైఎస్ అవినాష్ రెడ్డి అడపాదడపా మాట్లాడుతూ ఉన్నా వాటిని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. చివరికి జగనే రంగంలోకి దిగి పులివెందులు నడిబొడిన వైఎస్ అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడు అంటూ వెనకేసుకొచ్చారు. అయినా ఆ మాటలు పనిచేయటం లేదు. వైఎస్ఆర్ జిల్లాలో ఏ ఊరు ఏ వీధిలోకి వెళ్ళి ఏ గడపని అడిగినా కూడా వివేకపై గొడ్డలి వేటు వేసింది ఎవరంటే కథలుగా చెప్తున్నారు. పులివెందుల పూలంగల్ వద్దకు వెళ్ళి చిన్న పిల్లాడిని అడిగినా కూడా చెప్పేస్తాడు. వివేకాన్ని చంపింది ఎవరో వైఎస్ఆర్ జిల్లాలో గడపకు తెలుసు. ఎవరిని అడిగినా తడబాటు లేకుండానే సమాధానం చెప్తారు. ఇక్కడ ఇదంతా బహిరంగ రహస్యమే అని బద్వేలుకు చెందిన ఓ వైకాపా నాయకుడు చెప్పడమే దీనికి నిదర్శనం అన్నమాట. సో ఏది ఏమైనా సీఎం జగన్కు సొంత నియోజకవర్గంలో వణుకైతే పుట్టిస్తున్నారు ఇద్దరు కూడా. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో